5,000 6,000 కొంటున్నారుగా. 6,000 కొంటున్నారు. 7,000 దాకా ఉంది. 8,000 లేదు. ఇవాళ మరీ దారుణంగా అడుగుతున్నారు. ఇవాళ మళ్ళీ 5,000, 6,500, 5,800 అట్లా అడుగుతున్నారు. ఏం డిమాండ్ అయింది? వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళ ఇష్టం. ఇంటి తెచ్చినప్పుడు ఇంకెంతకైనా ఇంక అమ్మని తప్పదు, ఇంటికి తీసుకువెళ్ళంగా. ఇక ఎంతకంత వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోవడం. ఒక 3 ఎకరాలు. ఇంతకుముందు బాగానే 6,500, 7,000 పోయింది. మరి ఇయ్యాలనే లాస్ట్ తగ్గించుకుంటున్నారు. ఏ చేసేది ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు అదే బాగుంది అప్పుడు. ఇప్పుడు ఏముంది? అసలు ఏం లేదు. అని మందు కట్ట రేటు పెరగడం, కూలీలు ఇలా మందు కట్ట కూడా ఇలా 1,500 అమ్మిన ఇలా 2,000 అయినాయి మందు కట్టలు కూడా. ఇది తీస్తే 30 రూపాయలు కేజీ. దీన్ని తీసుకోవడం కూడా రావట్లేదు. కొంతమంది అసలు దున్నేసినాం చీలలో, దున్ని ఇంకా మొక్కజొన్న వేసుకున్నారు. ఇంకా అది ఎట్లా ఉంటుందో తెలియదు. మొదటి ధర ఏముంది సార్? 6,000 ఉంది. సిసి రేటు ఎంత ఉండాలి? 7,500 ఉండాలి. 7-8,000 ఉండాలి సార్. దాంట్లో ఇప్పుడు ఈ రైతులకు ఏం మిగులుతుంది? కూలీకి 30 రూపాయలు కేజీ. ఇక దానికి సరిసేగం తొక్కటం రావటం వాడికి ఆడికి లెవెల్ అయింది. రైతులకి ఏం లేదు, పరిస్థితి ఘోరంగా ఉంది ఈ సంవత్సరం. వానల పడ్డ కాబట్టి పత్తి చేలు అట్ట పోయినాయి. తోటలు కూడా ఎర్రబారుతుంది, నల్లిలు వచ్చేసింది. రైతుల బాధలు కొద్దిగా ఘోరంగా ఉంది పరిస్థితి. అదే ఇంతకుముందు కూడా కొద్దిగా పర్వాలేదు, కానీ ఈ సంవత్సరమే కొద్దిగా ఇబ్బంది అయింది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ ఇంటికాడ వచ్చి కొన్నారు పత్తి. ఇప్పుడు ఇంటికాడ కూడా డొక్కటోళ్ళు లేరు. అధికారులు ఏముంది? వాళ్ళు ఏముంది సార్, వాళ్ళు కమిషన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కమిషన్ తీసుకొని ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మన బస్సులు తెస్తే ఎంతో అంత అమ్మాయి పెట్టి కమిషన్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళు? అదే ఓకే సార్. డిమాండ్ ఏమి సార్? 7,500 దాకా పోవాలి పత్తి. మరి 6,000 బెస్ట్ 6,000 అంటుంది. 4,000 నుంచి 5,000. 5,000 ఉంటే ఏం గిట్టుబాటు అయింది? 30 రూపాయలు కేజీ సార్. దాంట్లో మనకి రైతులకు ఏమొస్తుంది? ఘోరంగా ఉంది పరిస్థితి.